ఇక అక్రమ నిర్మాణాల కూల్చివేతతో స్పెషల్ న్యూస్ గా మారింది. హైడ్రా 15 రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తుంది. ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉన్నట్లుండి సిటీలో కూల్చివేతలు బంద్ చేసి ఓఆర్ఆర్ అవతల డిమాలిష్ మొదలుపెట్టింది. ఇదే ఇప్పుడు అందరిలో అనుమానాలకు కారణమవుతుంది. ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు పెట్టింది హైడ్రా. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా మంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు, ఫామ్ హౌస్లు నిర్మాణాలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఎప్పుడు వీటిని కూల్చివేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని అక్రమ కట్టడాలపై చర్యలు ఉంటాయా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైడ్రాకు మాత్రం జనం నుంచి మద్దతు పెరుగుతుంది. 25న హైడ్రా కోసం ప్రత్యేక వాక్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదులని దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన తర్వాత ఇది అక్రమమా సక్రమమా అని తేల్చిన తర్వాతే వాటి తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇటీవలే వరుసగా హైడ్రా ఏర్పడి 40 నుంచి 45 రోజులు కావస్తున్న మొదటి రోజు నుంచే పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాల వ్యవహారానికి సంబంధించి పూర్తి డాక్యుమెంటేషన్స్ అంతా పరిశీలించిన తర్వాతే రంగంలోకి దిగిన తర్వాత ఆ కట్టడాలన్నీ కూడా నేలమట్టాన్ని చేసి అక్కడి నుంచి కూడా వెళ్లిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా పనితీరుని కొంతమంది వ్యతిరేకించడము, కొంతమంది దాన్ని అంగీకరించడం, హైడ్రాను కొనసాగించాలంటూ కూడా నగర ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో ఆ హైడ్రా వాక్ పేరుతో నగర వ్యాప్తంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి పెద్ద మొత్తంలో విజయవంతం చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులేమో హైడ్రాని రద్దు చేయాలి, హైడ్రా రద్దు చేయకపోతే ఈ సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ మిషన్ ఇక్కడితో ఆపేయాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా రాజకీయ నాయకులు వివిధ స్టేట్మెంట్ ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు తమ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచి తమ వారు అనుమతితోనే ఈ అక్రమ కట్టడాలని నిర్మాణం చేస్తే ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చివేయడంతో జనాల్లో వ్యతిరేకత పెరుగుతా ఉంది. రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకుడు అయ్యుండి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి తన ఏరియాలో ఉన్నటువంటి ఈ కట్టడాలని కూల్చివేతని అడ్డుకోలేకపోయాడు, మాకు తీవ్ర అన్యాయం జరిగింది, ఇన్ని రోజుల పాటు ఆ రాజకీయ నాయకుడిని నమ్ముకొని ఉన్నాము, అతని పర్మిషన్ తోటే మేము ఈ కట్టడాలని నిర్మించుకున్నాము, ఈ రోజు కూల్చివేతలకు వస్తే ఎమ్మెల్యే అడ్డుకోలేకపోయాడంటూ మాత్రం స్థానిక నేతల పైన ఈ కబ్జాలు గురి చేసినటువంటి వ్యక్తులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. వచ్చినటువంటి ఫిర్యాదులను బట్టి ఎవరి అక్రమాలు ఎవరివి సక్రమంగా ఉన్నాయి అనే దానిపై కూడా పరిశీలన చేపట్టి సీన్ లోకి వెళ్లి కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. మొన్నటి వరకు గండిపేట, హిమాయత్ సాగర్, ఖానాపూర్, ఈ జన్వాడ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ అక్రమ భవనాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ సాగింది. ఇమీడియట్ గా ఆ జన్వాడలోనే 311 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూడా కూల్చివేస్తారని ఒక ప్రచారంతో ముందస్తుగానే కోర్టుకు వెళ్లడము, కోర్టు దానిపైన హైడ్రాను లీగల్ మెజర్మెంట్స్ ని ప్రొసీడ్ అవుతున్నాయి, కూల్చివేతలు జరగాలంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడము, పూర్తి స్థాయిలో జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి సంబంధించి పత్రాలను పరిశీలించిన తర్వాత ఎంత మేరకు బఫర్ జోన్ లోకి వీళ్ళు ఆక్రమణకు గురి చేశారు, ఎంత ఎఫ్టీఎల్ పరిధిలోకి ఈ ల్యాండ్ ఆక్రమణకు గురైంది, వీటన్నిటిని కూడా పునర్పరిశీలించి లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ముందుకు సాగాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే చుట్టుపక్కల అనేక మంది బీఆర్ఎస్ మా సీనియర్ మోస్ట్ నాయకులవి, మాజీ మంత్రులవి, బడా నేతలవి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత మంత్రులవి, ఎమ్మెల్యేలవి కూడా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్ లో కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రతిపక్షాలకు చెందినటువంటి వారివే కూల్చివేతలు చేస్తారా, అధికార పార్టీకి చెందినటువంటి వారి కూడా కూల్చివేసేటువంటి దమ్ము హైడ్రాకు ఉందా లేదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ కొన్ని వారి వీడియోలను కూడా జతపరుస్తూ సోషల్ మీడియా ద్వారా హైడ్రాకు తెలిసే విధంగా ఈ ట్వీట్ చేయడం జరుగుతా ఉంది. దీనిపై ఇప్పటి వరకు హైడ్రా ఎక్కడ కూడా స్పందించలేదు. ఈ కూల్చివేతల్లో అధికార పార్టీకి చెందినటువంటి ఎవరి కూడా ఈ కూల్చివేతలు జరిగాయి అనేది కూడా హైడ్రా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒక దానం నాగేందర్ది మాత్రమే ఇల్లీగల్ గా ప్రభుత్వానికి చెందినటువంటి పార్క్ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ గుడిసెలు వేసి ఇల్లు కట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి గోడని కూల్చివేసి ప్రభుత్వ 10 లక్షలకు గండి కొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి దానం నాగేందర్ పైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత అధికార పార్టీ నుంచి కూడా తీవ్రంగా ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి. ప్రతిపక్షం నుంచి కూడా ఇది ప్రతిపక్షం కోసమే ఏర్పాటు చేసినటువంటి మిషన్ అంటూ మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే ఉండాల్సినటువంటి హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా కొన్ని మీటర్ల వరకు వెళ్లి
ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఇలాగే కూల్చివేతలు కంటిన్యూ చేయాలంటే నగర ప్రజల నుంచి మద్దతు, కూల్చివేయకూడదు అంటూ మాత్రం రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ల మధ్య ఈ యొక్క చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.